అందరికీ వందనాలండి. ఆషాఢంలో అమ్మవారి ఆశీస్సులు కావాలని అతివలు అమ్మవార్ల వద్దకు భక్తితో బోనాలు, వడిబియ్యాలు, చీరసారెల మొక్కులతో బయలుదేరుతారు. బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ఇదే అదనుగా గుడిలో నిర్వాహకులు భక్తి పేరుతో వ్యాపారం చేస్తున్నారు. నిన్నటి రోజు మంగళవారం బల్కంపేట ఎల్లమ్మదేవి వద్దకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరాగా అక్కడ వడిబియ్యం పోసే కార్యక్రమంలో అక్కడి నిర్వాహకులు అమ్మవారికి వడిబియ్యం సమర్పించాలంటే 108 రూపాయలు చెల్లిస్తేనే తీసుకుంటామని ఎలాంటి రసీదు లేకుండా డిమాండ్ చేస్తూ అవినీతిగా వసూలు చేస్తున్నారు. బోనాలు, వడిబియ్యాలు తీసుకువచ్చిన భక్తులు తమ వద్ద సమయానికి డబ్బులు లేక అదెట్లా అని అడిగితే పక్కకు వెళ్ళు అంటూ ఆగ్రహించి అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఎల్ల జనులను కాచే ఎల్లమ్మ తల్లికి మొన్నటికి మొన్న ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు నీతా అంబానీ విచ్చేసి 1 కోటి రూపాయల విరాళం సమర్పించారు. అయినా గుడి నిర్వాహకుల అవినీతి మాత్రం సడలలేదు. భక్తి పేరుతో వ్యాపారాలు సాగుతూనే ఉన్నాయి. ఆ 1 కోటి రూపాయల విరాళాన్ని గుడికి ఉపయోగపడేలా చూస్తూ ఇకనైనా గుడి యాజమాన్యం సరిచూసుకొని భక్తులను, భక్తిని సంరక్షించాలి. లేదంటే ఎలాంటి అవినీతి జరగకుండా ఆ ఎల్లమ్మ తల్లే చూపు సారించి శిష్టులను రక్షించి దుష్టులను శిక్షించాలి. ప్రతి దేవాలయాలకు వచ్చే విరాళాలను దుర్వినియోగం కాకుండా ఆలయ అభివృద్ధికి, ప్రజలకు ఆకలి తీర్చే అన్నప్రసాద వితరణకు ఉపయోగపడే విధానం ఉండాలి. దేవాలయాలలో అవినీతిని అరికట్టే అస్త్రం ఎప్పుడు వస్తుందో వేచి చూద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.